ఎవరూ తీయడం లేదని, మెజార్టీగా ఉన్న రాష్ట్ర కమిటీ అంతా చంద్రన్న వర్గంతో విడిపోయి పార్టీ నుంచి బయటకు వచ్చేశామని ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షుడు మరుకుర్తి యేసు అన్నారు. శుక్రవారం జగంపేట మండలం రామవరం భగత్ సింగ్ నగర్ లో విలేకరుల సమావేశం తనను పార్టీ నుంచి ఎన్నోసార్లు బహిష్కరిస్తామని అన్నారని, తానెప్పుడో పార్టీ నుంచి బయటకు వచ్చేశామని, వేరుగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ తూర్పుగోదావరి జిల్లా కమిటీ నియమించుకోగా తనను జిల్లా సెక్రటరీగా ఎన్నుకున్నారన్నారు. విప్లవకారులు అంటే ఇలాంటి చెత్త రాజకీయాలు చేయడం కాదని, కార్మికులు కర్షకులకు ఏం చేయాలో ఆలోచనతో ఉండాలని, అవన్నీ మానేసి బురద జిల్లే రాజకీయాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తన వైపు తప్పు ఉందని విమర్శిస్తున్నారని, చిత్తశుద్ధి ఉంటే పార్టీ కార్యాలయంలో పెద్దలు మీడియా సమక్షంలో తేల్చుకుందామని మరుకుర్తి యేసు సవాల్ విసిరారు. అనేక రకాల తప్పుడు ప్రచారాలతో ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. చీకట్ల వెంకటేశ్వరరావు అనే వ్యక్తి రైసు మిల్లల నుంచి వచ్చే ఫండ్స్ కార్మికుల సభ్యత్వాలు ఏనాడు పార్టీకి చూపించలేదని, అలాంటి వ్యక్తి కూడా తనను విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. అన్ని టీవీలకు ఇస్తాం, పేపర్లకు ఇస్తాం, అనేక రకాలు చేస్తున్నారు. ఎందుకని ఈరోజు ఒకసారి సిపిఐగా ఉన్న పార్టీ ఇడిపోయి సిపిఎం అయింది, సిపిఎంగా ఉన్న పార్టీ ఇడిపోయి అనేక రకాల పార్టీలు, జనశక్తి, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ, ప్రజాబంధ, అనేక రకాల పార్టీలకు ఇడిపోయి ఎవరి కాళ్ళు పనులు చేసుకుని పనుల్లో కేంద్రీకమయ్యి ఏదైతే పేదవాళ్ళు ఉన్నారో ఆ పేదవాళ్ళ దగ్గరికి పోయి పేదవాళ్ళకి ఇల్లు కావాలా, ఏం కావాలా, దున్నేవాడికి భూమి కావాలనే నినాదంతో పనిచేశారు. అంతేగాని ఈరోజు మనం విడిపోయిన తర్వాత మన మీద నిందల్లో చేసినట్టు ఇవన్నీ నిరూపిస్తున్నారు. ఏంటంటే ఏం చేసాం మనం అనేది ఒకసారి వాళ్ళకి ఉంటే సరైన ఇది ఉంటే ఒకసారి ఆఫీసులో కూర్చొని విలేకరుల మధ్యలో పెట్టి ఇగో యేసు గారి పొరపాటు చేశారు, అంతేకాని మేము ఇలా జరిగింది, అసలు ఆళ్ళు తీర్చబెట్టే పార్టీలోంచి మేమే పార్టీలోంచి బయటకు వచ్చేసి మేము ఏదైతే మెజార్టీ పార్టీ రాష్ట్ర కమిటీ ఉందో రాష్ట్ర కమిటీ అంతా వచ్చేసాం. మేమంతా ఇడిపోయి 2 నెలలు అయింది. ఈ గతం నుంచి దోపిడీలు చేశారు, దొంగతనాలు చేశారు, అవి చేశారు, ఇవి చేశారు, అనేక రకాల తప్పుడు ప్రసారాలు చేస్తున్నారు. ఎందుకంటే ఒక దొంగ అన్నట్టుగా ఎవరిస్తున్నారు తప్ప ఏరే రకంగా ఏమీ లేదు. ఇలా చీకటి వెంకటేశ్వర అన్న వ్యక్తి ఆయన అక్కడ దోరపూడి రామచంద్రపురం ఆ ఏరియాలో ఇది మన రైస్ మిల్స్ కార్మిక సంఘాలు చేస్తున్నాడు. ఇలా కార్మిక సంఘాలతో ఎప్పుడు కూడా ఫండ్స్ తీసుకుంటాం, రైస్ మిల్ కార్మిక సంఘాలకు వచ్చిన ఫండ్స్ కానీ వాళ్ళు ఇచ్చిన సభ్యత్వాలు కానీ పార్టీకి ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడూ ఒకసారి చూపించలేదు. అలాంటి వ్యక్తి మట్టి మాఫియా అంటున్నాడు. మట్టి మాఫియా అంటే ఏంటి? అక్కడ ఉన్న వ్యక్తులకు తెలుసు ఆ మట్టి గురించి సమస్య ఏమొచ్చిందనేది అన్నాడు. అది నిజమే కాదా? అన్ని అబద్ధాలు వాగుతున్నారు వీళ్ళు. అబద్ధాలతో కాలం గడుపుకుంటే ఎన్నాళ్ళు గడపలేం కదా. అలాగే రామ్ సింగ్ నిన్నదాకా ఫెడరేషన్గా ఉండి, నేను ప్రెసిడెంట్గా ఉండి, ఆయన ఏమో వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండి, ఆ మదర్ ఏమో సెక్రటరీగా ఉన్నప్పుడు నిన్న పోయిన సంవత్సరం ఏప్రిల్ నెలలో న్యూజిలాండ్లో అగ్రిమెంట్ చేసాం, తెలంగాణలో అగ్రిమెంట్ చేసాం. ఇవన్నీ అగ్రిమెంట్లతో కలిసి ఉన్న వ్యక్తి వాండర్కి కుమ్మక్క అయిపోయాడు. అంటే వాండర్లకి ఎలా కుమ్మక్క అయిపోయారు, ఎందుకు కుమ్మక్క అయిపోయారు? ఇక్కడ ఇవాళ చూసుకుంటే మన జగ్గంపేటలో 400 రూపాయలు ఒక మహిళకి రేట్లు పెంచాం, కూల్ రేట్లు. మగవాడికి 450 రూపాయలు ఉంది. ఇవాళ తెలంగాణలో చూస్తే 300, 350 ఉంది. కారణం అంటే ఎవరో యజమానులకు లొంగిపోయారో అర్థం చేసుకోవాలి. నేను యజమానులకు లొంగలేదు కనుక మన కూల్ రేట్లు పెరిగాయి, విపరీతంగా పెరిగాయి. మనం ఎప్పుడు పెంచుకున్నా 50 రూపాయలు పైసలకు పెంచుకున్నాం, 50 రూపాయలు పైసలకు పెంచుకున్నాం. తర్వాత 10% కాంట్రాక్ట్ రేట్లో పెంచుకున్నాం. అంతేగాని వానరులతో కుమ్మక్క అయిపోతాం అనేది ఎప్పుడూ మనకు జరగదు. ఇప్పుడంటే మనం 96 నుంచి పని చేస్తున్నాం. ఇక్కడ విలేకరులకు కానీ అందరికీ తెలుసు మన గురించి, మనం ఎలాంటి ఎత్తులు ఏంటి, ఏ రకంగా ఇక్కడ పనిచేసాం అనే సంగతి కూడా అందరికీ తెలుసు. ఆ విషయాలన్నీ పక్కన పెట్టి వీళ్ళు విచిత్రంగా యజమానులకు తొత్తే మొన్నేమో ఇంకోటి చెప్తారు, అబ్బా మొత్తం అంతా దోసేసి మనం ఏం దోచేసాం? ఇక్కడ ఉన్నది ఓన్లీ ఒక పెంకిల్ ఫ్యాక్టరీ ఉంది. ఆ పెంకిల్ ఫ్యాక్టరీలో 25 మంది జనం ఉంటారు. వాళ్ళు ప్రతి సంవత్సరం మన పార్టీకి 2 సభ్యత్వాలు ఇస్తారు, సెలవు కూళ్ళు. వాళ్ళకి 8 కూళ్ళు వస్తాయి. ఆ 8 కూళ్ళలో ఇప్పటి నుంచి కాదు, 96 నుంచి కూడా మన పార్టీకి 2 సెలవు కూళ్ళు ఇస్తారు. ఆ 2 సెలవు కూళ్ళు కూడా పార్టీకి అప్పచెప్పేవాళ్ళు మొన్నటిదాకా. కరోనా తర్వాత రాజారావు ఆరోగ్యం బాగపోతే రాజారావుకే ఇచ్చేవాడు. ఆ డబ్బులు కూడా రాజారావుకి తీసుకునేవాడు. తర్వాత ఆరోగ్యం బాగోలేక 2 సార్లు ఒకసారి మనకిచ్చారు. మనకిస్తే మనం ఆ డబ్బులు పార్టీకి అప్పచెప్పాం. ఇక్కడ సెక్రటరీ లెక్కలు చెప్పాలి. వీళ్ళు మాట్లాడితే లెక్కలు ఏంటి లెక్కలు? పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు కానీ అతను చెప్పాలి లెక్కలు. ఏంటి లెక్కలు? మనం చెప్పి ఇవాళకి 2018 నుంచి ఇక్కడ లెక్కల్లో 2014లో మమ్మల్ని ఎమ్మెల్యేగా పోటీ చేయించి 1 లక్ష రూపాయలు అప్పు చేయించారు. ఆ అప్పుకు దిక్కు లేదు, దివాణం లేదు. రాజారావు చనిపోతే మేము స్పాట్లో 25,000 ఇచ్చాం. సైకిల్ షాప్ వాళ్ళు కావచ్చు, మన భగత్ సింగ్ నగర్ వాళ్ళు కావచ్చు, పెంకి ఫ్యాక్టరీ వాళ్ళు కావచ్చు. ఆ లెక్కలు చెప్పలేదు. ఈ రోజుకి సూపం కట్టాం. సూపంకి సంబంధించి అన్నీ మేమే పరిష్కరించాం, అన్నీ తెచ్చాం. అన్నీ తెస్తే ఇవాళ సూపంలో మీకు ఏం కావాలి, కర్షకులకి ఏం కావాలి, రైతులకి ఏం కావాలి, రైతు కూలీలకి ఏం కావాలి, ఏ టైంలో ఏం కావాలి, ఈ ప్రభుత్వాలు మారే, ఈ ప్రభుత్వాలను ఎలా పట్టుకుని మన సేవలు చేయించుకోవాలా అనే ఆలోచనతో ఉండాలి. అది మానేశారు. ఆఫీసుల్లో కూర్చుంటాం, కుట్రలు చేస్తాం, ఈడు ఎలా పోతున్నాడు, అడు ఎలా పోతున్నాడు.
అని పథకాల బద్ధతం. ఇదే చీకటి వెంకటేశ్వరనే 2015లో సస్పెండ్ చేస్తారు పార్టీలో. చేహత్నా కాదు, ఆఫీసులో ఉన్న అతను పెట్టి పేడ కుర్రలతో పీడిఎస్ పిల్లలతో బయటికి గిరిగించేసినారు. మరి ఇవాళ ఈయన సిగ్గు లేకుండా ఏదికల మీకు వచ్చి మా మీద గురించి మాట్లాడతాడు. అయితే మేము ఆయన ఆవేళ చీకట్ల తరపునే మేము మాట్లాడాం. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ఉన్న ఎత్తుని ఇవాళ మీరు సడన్గా ఇలా చేస్తాం కరెక్ట్ కాదు అని చెప్పేసి మేము వాదించాం. ఇవాళ వాళ్ళకు కూడా అక్కడ ఏదిక మీద ఉన్న నాయకులకు కూడా తెలుసు చీకట్లో మట్టి మాపి అన్నాడు. మట్టి మాపి అనేది కూడా అక్కడ ఉన్న ఎత్తులు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గుండ్ల మీద చేసుకుని చెప్పాలి అవునా కాదనేది. అందుకని ఈ కార్యక్రమంలో మనంతా ఇగో మా జనాలతో ఉన్నారు, జనాలతోనే మేము మాట్లాడతాం, జనాలతోనే వస్తాం, కార్మికులతోనే వస్తాం, ఖర్చులతో వస్తాం, రైతులతో వస్తాం, రైతు కూలీలతో వస్తాం. రండి ఈసారి మాకు హక్కు ఉంది ఆఫీసులో అని చెప్పేసి చెప్తాం. మీరే చెప్తారు ఆఫీస్కి ఎందుకు రావట్లేదు వేసు తప్పు చేశాడు. తప్పేంటి? ఆఫీసులో ఏదైనా ఆఫీసులో అమ్ముకున్నావా, లేకపోతే ఆఫీసులో ఏదైనా ధనాలు పట్టిపోయామా? ఏం పట్టిపోయామని వస్తలేదు. మీకు మాకు మేము పచ్చాంగా వెళ్ళిపోయాం, మీరు పచ్చాంగా ఉంటున్నారు. మీరు ఆఫీస్ కాడికి మేము ఎందుకు రావాలని ఆలోచనతో రావట్లేదు. చేయలేదు కావాలని వీళ్ళు కుట్రలో కుతంత్రాలు. ఎందుకంటే ఇవాళ ఈ నాయకత్వం వెనకాలే జనం ఉన్నారు కనుక ఆ జనాలను ఏదో రకంగా మబ్బు పెట్టి తప్పుడు ప్రసారాలు చేసి ఇగో ఏ సిద్ధి తినేసాడు అది తినేసాడు చూపించండి, ఎంక్వైరీ వేయండి, ఎవరొద్దు అన్నాడు ఆఫీసులో పెట్టండి, అందరినీ తీసిరండి. మా నాయకత్వం వస్తుంది, మీ నాయకత్వం కూర్చుంది, ఎవరు తప్పులు చేశారు ఎవరు ఒప్పులు చేశారు. బెదిరింపులు, మళ్ళీ బెదిరింపులు ఏంటి? మా పార్టీకి వ్యతిరేకంగా చేస్తే చర్య తీసుకుంటాం. ఏం చేస్తారు? నాదట్లు బమ్మిని చంపినట్టు చంపేస్తారా మమ్మల్ని? అంటే మీరు ఇంకా ఈ రకంగా బెదిరిస్తే ఎవరు ఇక్కడ ఉండకూడదు, ఉండేవారు అంతేనా? ఇది కాదు కరెక్ట్. చనిపోయాడు, చంపారు, అయ్యింది, దాన్ని పరిష్కరించుకుని జాగ్రత్తగా ఎవడి పని ఆడు చేసుకోవాలి. అంతేగాని బెదిరింతం ఏంటి? మాకు వ్యతిరేకంగా అంటే అనేక రకాలు మీరు మాడతారు, మేము మాడతాం, మా పని మేము చేసుకుంటాం, మీ పని మీరు చేసుకోవాలి. అవి ఏమీ తెలియకుండా ఏమన్నా చేసేస్తాం. ఏం చేసేస్తారు? ఎవరిని ఏం చేసేయగలరు? వాళ్ళకు ఉండేది వాళ్ళకు ఉంటుంది, మనకు ఉండేది మనకు ఉంటుంది. ఇది నా వాయిన్స్. నా పేరు ఎంఎస్. నేను ఆంధ్రప్రదేశ్ అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు. అలాగే రేపు 9వ తారీఖుని మన జగ్గంపేటలో ఐఎఫ్టియు రాష్ట్ర జనరల్ కౌన్సిల్ జరుగుతున్నాయి. ఆ జనరల్ కౌన్సిల్ జరగకుండా చేయడానికి ఈ ఎత్తులన్నీ వేస్తున్నారు తప్ప మా మీద ఏ రకమైన ఆరోపణలు కానీ వాళ్ళు ఎత్తిన దాంట్లో ఏది కూడా వాస్తవం లేదని చెప్పేసి నేను ఖండిస్తాను. మరి ఈరోజు మరుకుర్తి ఏసు గారి కోసం చెప్పాలంటే ఈవేళ ఇక్కడ కాలనీలో నాతో సహా చాలామందికి ఇల్లు లేని వాళ్ళకి ఇక్కడ పార్టీ పరంగా ఇళ్ల స్థలాలు ఇచ్చింది ఏసన్న. ఏసన్న ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇక్కడ అందరికీ కూడా గూడు ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కల్పించినటువంటి నాయకుడు ఈయన ఏసు గారు. వాళ్ళకే పార్టీ విభేదాలు ఏదో ఉండొచ్చు, ఏవో మనస్పర్ధలు రావచ్చు, కానీ బురద జల్లుకోవడం కరెక్ట్ కాదు. ఏదైనా ఇప్పుడు ఏసు గారు సవాలు విసిరారు కాబట్టి అదే ఆఫీసులో మీరు ఏసు గారు మనం అందరం కూడా కూర్చొని వాస్తవాలు ఏంటన్నది మాట్లాడుకొని అక్కడతో ఇలాంటి విమర్శలను పక్కన పెట్టి ఎవరు మార్గాన వాళ్ళు ఎవరైతే బడుగు బలహీన వర్గాల ప్రజలు ఉన్నారో వాళ్ళ కోసం మీరు పోరాటం చేసే పార్టీలు కాబట్టి ఇవి అక్కడి నుంచి ఆ విధంగా వెళ్ళవలసిందిగా కోరుకుంటూ, మరి ఇటువంటి విమర్శలు కరెక్ట్ కాదు. మీరు ఏదైతే ఆశయాలతో ఉన్నారో ఆశయాలను పక్కన పెట్టి మీరు విమర్శించుకొని అమూల్యమైన సమయాన్ని వృధా చేయడం తప్పితే ఇంకోటి కాదని నా ఉద్దేశం. కాబట్టి ఇప్పటికైనా సరే ఇటువంటి పక్కన పెట్టి ఏమైనా ఉంటే మాట్లాడుకొని ఈ ప్రజల పక్షాన మీరు పోరాడవలసిందిగా మనం చేస్తూ సెలవు తీసుకుంటాం. భగత్ సింగ్ నగర్ 2003లో స్థాపించబడింది కాబట్టి ఆ 2004లోంచి నేను ఇక్కడ ఉన్నాను. దగ్గర అప్పటి నుంచి కూడా పార్టీ పనులు కానీ ఇటు భగత్ సింగ్ నగర్ పనులు కానీ అన్నీ చేసుకొని వచ్చాం. ఏంటంటే మేము నాయకులము, మేము ఎలాగా జనాల గురించి ఎలా చేస్తున్నాం అలా చేస్తున్నాం అని చెప్పుకుంటానే తిరిగారు. కానీ ఇప్పటికి వచ్చి ఎంత సేవ చేసినా సరే కనీసం మనల్ని ఒక మెట్టు కూడా పైకి ఎక్కనివ్వకుండా తొక్కేశారు. అయితే ఇదంతా కూడా ఏంటంటే మనకంట ఇంకొకటి ఎవడైనా వచ్చాడంటే మనల్ని మించిపోయి ఎదరికి వెళ్తారన్న స్వభావం ఎక్కువైపోయింది పార్టీలో. అలాంటి స్వభావం ఎక్కువైపోయి జనాలను ఎవరిని కూడా నాయకులు తయారు చేయకుండా ఈ రోజున ఎలాగ వదిలేసి ఏదైనా సమస్య వచ్చిందంటే ఒక భగత్ సింగ్ నగర్ సమస్యనే మనం అక్కడ పెట్టాం. పార్టీలో పెడితే మొత్తం
70 మంది దాకా సంతకాలు చేసి పెడితే దాని గురించి ఈ రోజుకి వచ్చి కూడా సంవత్సరం దాటిపోయింది. ఇప్పటికొచ్చి కూడా దాని గురించి అతిగతి లేకుండా వదిలేశారు. ఆ ఒక్క సమస్య గురించి ఈ మన ఏసు గారు కానీ మన బాలరాజు కానీ మిగతా వాళ్ళందరూ కూడా దీన్ని ఎందుకు చేయలేదని అడగడం కూడా ఒక రకంగా తప్పు అయిపోయింది వాళ్ళకి. అంటే ఏం అడగకూడదు, అంటే వాళ్ళు ఎలా చేస్తే అలా నడాలి తప్ప ఈ రెండో విషయాలు ఏమి అడగకూడదు. వాళ్ళని అడిగితే ఇలాగ బహిష్కరించేసాం, లేదంటే ఏమో వాళ్ళ పొమ్మన్నాం, మేమేమో పార్టీలో ఉంచుకుంటలేదు అని అనడం కరెక్టా? లేదని ఇలాగుంటే ప్రజల సమస్యలు తీర్చేటట్టు ఉండాలా? ఇవన్నీ పక్కన పెట్టి ఈ రోజుని యేసు గారు అలా చేసేసారు అంటే ఎన్నాళ్ళు తెల్లలేదు వాళ్ళకి. ఇన్ని సంవత్సరాలు పెట్టి 96 కాడి నుంచి ఉన్న నాయకుడు ఏం చేస్తున్నాడో వాళ్ళకి తెల్లలేదు. అప్పుడు వచ్చి ఈ రోజుని ఎందుకు పెట్టాలా? అంటే పార్టీ నుంచి బయటకు వచ్చేస్తే శత్రువులు అయిపోతారనమాట. లేదని ఇలాగుంటే ఇది అలాగున్నా సరే ఏం మాట్లాడరనమాట. అది కరెక్ట్ కాదు. అందుచేత ఏమందంటే ఏమన్నా విమర్శలు ఏమన్నా ఉంటే డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుని మీరు తప్పు చేసే విధి, లేదంటే నువ్వు తప్పు చేసే విధిని చెప్పుకునే విధానం ఉండాలి తప్ప పేపర్లకు ఇచ్చి టీవీలకు ఇచ్చి ఇవన్నీ ఇవ్వడం అనేది చాలా అసందర్భం. ఎందుకంటే దాని యందు పార్టీ అంటే ప్రజలకి కొద్దిగా నమ్మకం తగ్గి మనం అక్కడికి వెళ్ళి మనం ఏమన్నా పొరపాటు చేస్తున్నాం అన్న భావన తీసుకొస్తున్నారు. ఆ భావన తీసుకురాకుండా పార్టీలన్నీ కూడా ఎవరి పనులు వాళ్ళు చేసుకుని జనాలకు ఉపయోగపడతా నాయకుల్ని విమర్శలు లేకుండా డైరెక్ట్గా ఏమన్నా ఉంటే ముఖాముఖి మాట్లాడుకొని ఏమన్నా తేల్చుకోవాలి తప్ప ఈ విమర్శలు అనేవి పనికిరావని నా యొక్క ఉద్దేశం. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నా ధన్యవాదాలు.